చిత్రానికి ఎటువంటి ఆటంకం కలగకుండా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మధ్యప్రదేశ్లో చెప్పాను 26 రోజులు చేసాం. అప్పుడు దేశమంతా వర్షం పడుతుంది, దేశంలో ఉన్న అవుట్డోర్ షూటింగ్లు అన్ని క్యాన్సిల్ అయినాయి, ఒక గౌతమ్ బుద్ధ శాతకర్ణి తప్ప 26 రోజులు ఒక్క రోజు కూడా వర్షం పడుతుంది. బయట షూటింగ్ చేస్తున్నప్పుడు కదా, గోపురాలు వీటి కింద కాకుండా చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా మా భోజన సమయానికి వర్షం పడేది. వెళ్ళి భోజనం చేయండి, కష్టపడుతున్నాను. లేకపోతే కెమెరామెన్ ఏదైనా నేల తడపాలంటే నీళ్ళతో మామూలుగా లైట్ రిఫ్లెక్షన్ రాకుండా అట్లయితే తడపాలంటే వర్షం పడేది. అయిపోయేది వెంటనే షాట్ తీసుకోమని. చాలా అద్భుతంగా ఈ చిత్రానికి అక్కడ కూడా జార్జియా నేను వెళ్ళినప్పుడు దిగిన రోజు భయంకరమైన వర్షం. నేను అడిగా ఏమండి ఎండ కావాలి కదా మనకి అన్నాను. అవునన్నా నిర్మాతలు డైరెక్టర్ గారు నేను తెప్పిస్తానండి ఎండనన్నా. వచ్చింది 15 రోజులు మళ్ళీ మళ్ళా వర్షం. ఎంత భయంకరమైన ఎండ. అబ్బో బాబు ఇంక తట్టుకో. నాకు ఏంటంటే చాలా ఇష్టం. నా ఇష్టదైవం సూర్యభగవానుడు లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకంటే నేను షూటింగ్లో ఉన్నప్పుడు గొడ్డు కూడా పట్టను మనం. అలా సూర్యుడు కూడా చూస్తాను. అలాగే ఎటు సూర్యుడు ఉంటే అటు గురించి దిగ్గుని కూర్చుంటాను. మిగతా నా పక్క ఆర్టిస్టులు తెచ్చాను. వాళ్ళకు కట్టుతారు అలాగే అని ఆ కెమెరామెన్ వాళ్ళ భయం చెప్పడానికి వెళ్ళి బాబు అంటే ఏదో భయంతో చాలా బ్రహ్మాండమైన సినిమా, తీయటి అనుభూతి. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన సినిమా. ఎందుకంటే ఎస్ నేను చెప్పాను, నా కష్టాలు కూడా నమ్మాలి ఇప్పుడు నాతో ఉన్నారు. కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి కాంప్రమైజ్ అయ్యే పని లేదు. ఇక్కడి నుంచి ఒక మళ్ళీ ప్రారంభం కాబోతుంది. నాకు తెలిసింది 3 శకాలు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకటేమో గౌతమిపుత్ర శాతకర్ణి శకం, దాంతో స్వతంత్రం వచ్చింది మనకి. దాంతో ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయాల్లోకి రావడం, నటుడుగా రాజకీయాలు, సినిమా రంగానికి ఇటు రాజకీయ రంగాల్లోకి రావడం. నా కృతజ్ఞతలు. ఆవిడ ఇప్పుడు పాండవనవాసంలో ఒక పాట చేసింది ఆవిడ. ఆ తర్వాత నాన్నగారు శిక్షణ పాడేవాళ్ళు ఆవిడ బుక్ చేద్దాం అనుకున్నారు. అప్పటికి ఆవిడేదో కాంట్రాక్టు హిందీ సినిమాలకి వెళ్ళిపోయింది ఆవిడ. మళ్ళీ తిరిగి ఈ సినిమాలో ఆవిడ లేకపోతే నేను చెప్పాను చాలా సందర్భాలు. అలా కలిసినాయి అన్నీ. ఎలాగైతే పంచభూతాలు ఎదురు చూసి ఆనాడు ఒక జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శాతవాహన సఖే అని పిలువబడడానికి ఎలా ఎదురు చూసిందో అలాగే